కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల కల 18 గంటలు కూడా నిలవలేదు. ఐపీఎల్ కప్ సొంతం చేసుకున్న ఆర్సీబీ విజయోత్సవం ఘోర విషాదాన్ని నింపింది. తొక్కిసలాట ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కన్నబిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల వేదన ప్రతి ఒక్కరి హృదయాలను మెలిపెడుతోంది. ఈ ప్రమాదంలో చనిపోయిన తన కుమారుణ్ణి తలుచుకుని ఓ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. తన బిడ్డ శరీరాన్ని ముక్కలు చేయొద్దంటూ ఆ తండ్రి వేడుకున్న తీరు అందరినీ కలిచివేసింది. ఈ దుర్ఘటనలో ఓ బాలిక, యువతీ యువకులు కలిపి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 33 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మందికి కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయ్యాయి. పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసిందే. చిన్న చిన్న గాయాలైన కొందరు చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. తమ వారికి ఏమైందో తెలియక అనేక మంది బంధుమిత్రులు రోదిస్తూ పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువతి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఆర్సీబీ ఐపీఎల్ విక్టరీ పరేడ్లో తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందగా, తొక్కిసలాటలో ఏపీకి చెందిన దేవి అనే యువతి కూడా మృతి చెందింది. కోయంబత్తూరులో ఉద్యోగం చేసే దేవి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకు పెద్ద అభిమాని. ఆర్సీబీ ఐపీఎల్ కప్ కైవసం చేసుకోవటం, ఆ జట్టు బెంగళూరుకు వస్తున్న నేపథ్యంలో కోయంబత్తూరు నుంచి బెంగళూరు చేరుకుంది దేవి. కేవలం ఆర్సీబీ జట్టు కోసం బెంగళూరు వచ్చింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గెలుపు సంబరాల సమయంలో ఊహించని ఘటనతో ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా అభిమానులు ఎంతమంది వచ్చారు అని అంచనా వేయటంలో నిర్వాహకులు విఫలమయ్యారు. పరిస్థితి అంచనా వేయకుండా స్టేడియంలోని 3, 5, 12, 18, 19, 20 నంబర్ గేట్లన్నింటినీ తెరవటం, స్టేడియం లోపలికి ఒక్కసారిగా అభిమానులు దూసుకురావటంతో తొక్కిసలాట జరిగి 11 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది ఈ ఘటన. అభిమానులను అదుపు చేయలేకపోయిన పోలీసులు లాఠీచార్జ్ చేసిన పరిస్థితి కంట్రోల్లోకి రాని పరిస్థితి ఏర్పడింది. తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. ఈ ఘటన దురదృష్టకరం, హృదయ విదారకరమన్నారు. బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవటం దురదృష్టకరం, చాలా బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు. ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన విషాదం దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉండటం మరింత బాధాకరం. వేడుకల్లో ఇంత విషాదం జరగటం చాలా దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.